నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలి. యేసుప్రభు అంటున్నాడు, నేను విడిచిపెట్టి వెళ్ళాలి, నాకు పని ఉంది. భూమి మీద పని 3 సంవత్సరాల పనేనది. యేసుప్రభు మాటలండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను వెళ్ళాలి, ఇంటికి కాదు. మీరే అంటారు గుడైపోగానే ఇంటికి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళాలి. ఎవరైనా ఎక్కడైనా స్నేహితులు కనబడే ఏమో బాగున్నారని నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిపోవటానికి ఎన్ని ఆశలు పెట్టుకుంటారో మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు. ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. మీ పనుల కోసం మీరు వెళ్ళాలి, మీ వంటల కోసం మీరు వెళ్ళాలి, మీ పిల్లల ఆకలి తీర్చడానికి వెళ్ళాలి. కానీ యేసు ఎందుకు వెళతారంటున్నాడో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏటి ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అనే సిద్ధపాటు చేయబడినటువంటి భవనాలే ఉన్నాయి అక్కడ. మీరు నమ్మగలిగితే గొప్ప సంగతి, నమ్మకపోతే మిమ్మల్ని మరి ఎవరు బాగు చేయలేరు. లేనివి ఉన్నాయి, ఉన్నాయో లేదో కాదు, లేనివి ఉన్నాయి అనడానికి రుజువు అంటాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది. అసలు నమ్మకం అంటే ఏమనుకుంటున్నారు మీరు? విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును. ఏది దేనికోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో నిరీక్షింపబడు, అది ఎదురు చూడడం అంటే నిరీక్షించటం. దేనికోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో అవి ఆ కనబడనివి. నిరీక్షణ అంటే ఎదురు చూస్తున్నాం, కంటికి కనబడలేదు. అవి అదృశ్యమైనవి, కనిపించనివి, ఉన్నవి ఉన్నవి ఉన్నాయి. ఉన్నాయి, నువ్వు నమ్మడం అంతే. ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నవి అన్నుటకు రుజువునై ఉన్నది విశ్వాసం అంటే. నమ్మండి, నమ్మితే బాగుపడతారు మీరు. నమ్మలేదా నాశనానికి వెళ్ళిపోతారు. నేను నమ్మి ఇంత వాడనయ్యాను ప్రపంచంలో. నాకు రాజకీయాలొద్దు, నాకు మిద్దెలు మేడలొద్దు, నాకు డబ్బులొద్దు, నాకు బంగారాలు వెండి ఇవన్నీ వజ్ర వైడూర్యాలొద్దు. నా దేవుడే నాకు కావాలి, నా తండ్రే నాకు కావాలి అని నేను ఉన్నాడని నమ్ముతున్నాను. నేను ఆయన్ని చూడలేదు, కానీ ఆయన ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడో నాకు తెలుసు. అది నా నమ్మిక. నివాసాలంటే గొప్ప గొప్ప వాళ్ళ నివాసాలు వేరు, ఆ తర్వాత గొప్ప గొప్ప వాళ్ళ నివాసాలు వేరు, ఆ తర్వాత గొప్ప గొప్ప వాళ్ళ నివాసాలు వేరు. ఇలాగా నివాసం సిద్ధపరచ వెళ్ళుతున్నాను. మీ అందరికీ సెపరేట్ చేసేయాలి. అలాంటి గొప్ప లోకాన్ని పొందబోతున్నారు మీరంతా. దేవునితో మాట్లాడటమే ఈ ముఖకాంతులు మారిపోయి, ఈ బట్టలు పరిస్థితులు మారిపోతే, ఈ దేహాన్ని విడిచిపెడితే అందమైన ఆకారాన్ని పొందుతారు మీరందరూ. అది మన అదృష్టం. దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఇంత గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఈరోజు విశ్వాసం లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా, పాపం అంటే విడిచిపెట్టకుండా ఈరోజు మనం తిరుగుతున్నాం. అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి.